లూసిఫర్ సినిమాకి మలయాళంలో కాదు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు కూడా దాన్ని రీమేక్ చేశారు. అందుకే ఎంపురాన్ సినిమాపై ఇక్కడ కూడా అంచనాలు పెరిగాయి. దానికి తగ్గట్టే ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తీసామని చెప్పుకొచ్చాడు దర్శక నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఎన్ని అంచనాలు పెట్టుకున్నా సరే అంతకుమించి ఈ సినిమా ఉంటుందన్నాడు. మరి ఈ స్వీకల్ హైప్ ని నిలబెట్టిందా? తెరపై లూసిఫర్ మరోసారి మెస్మరైజ్ చేశాడో లేదో మన రివ్యూలోకి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విదేశాల్లో మొదలవుతుంది. కోట్ల రూపాయల డ్రగ్స్ దండా చుట్టూ నడుస్తుంది. డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేసే మోహన్ లాల్ విదేశీ గ్యాంగ్స్టర్స్ తో పోరాటం చేస్తుంటాడు. మరోవైపు కేరళలో రాజకీయాలు మారిపోతాయి. ముఖ్యమంత్రి అయిన టొవినో థామస్ తండ్రి స్థాపించిన పార్టీని వీడి కొత్త పార్టీ పెడతాడు. ఉత్తరాదికి చెందిన బజరంగితో చేతులు కలుపుతాడు. డ్రగ్స్ రవాణాకు కేరళని అడ్డాగా మార్చాలనుకుంటారు. విదేశాల్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మోహన్ లాల్ మరోసారి లూసిఫర్ గా కేరళలో అడుగు పెడతాడు. అలాగే మోహన్ లాల్ కు అనుచరుడిగా ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ కి బాబా బజరంగ్ కి ఏంటి సంబంధం? అలాగే మోహన్ లాల్ ఈ రాజకీయాలకు ఎలా చెక్కు పెట్టాడన్నదే మిగతా స్టోరీ. ఈ సినిమా ఎలా ఉందంటే మలయాళం సంగతి కాసేపు పక్కన పెడదాం. 6 సంవత్సరాల కిందట వచ్చిన లూసిఫర్ తెలుగు ప్రేక్షకుల్ని ఎందుకు ఆకర్షించిందో ఒకసారి తెలుసుకుంటే ఆ సినిమా ఒక పొలిటికల్ థ్రిల్లర్. రాజకీయ ఎత్తుగడలకు తోడు లూసిఫర్ అనే ఒక మిస్టరీ మ్యాన్ ఆడించే ఆట ఆ సినిమాకి హైలైట్. కథ దాన్ని నడిపించే విధానం తెలుగు ఆడియన్స్ కి బాగా నచ్చాయి. అవే అంశాలు ఇప్పుడు ఎంపురాన్ సినిమాలో మిస్ అయ్యని చెప్పాలి. లూసిఫర్ సినిమాలో మలయాళ సినిమా బలం కనిపిస్తుంది. ఎంపురాన్ సినిమాలో ఆ బలాన్ని వదిలి చేసిన పాన్ ఇండియా పీట్లు కనిపిస్తాయి. అడుగడుగున హీరో పాత్రధారి ఎలివేషన్లు, స్లో మోషన్లు రన్ టైమ్ ని బాగా తినేసని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే దర్శకుడిపై తెలుగు కన్నడలో వచ్చిన కొన్ని పాన్ ఇండియా సినిమాల ప్రభావం గట్టిగా పడింది. పాన్ ఇండియా లెవెల్ క్లిక్ కావాలంటే ఎలివేషన్స్ హింస ఉండాల్సింది అన్నట్టు ఈ సినిమాలో సన్నివేశాలున్నాయి. దీంతో మాతృకను ఇష్టపడిన కల్ట్ ఫ్యాన్స్ ఇబ్బంది పడ్డారని చెప్పాలి. అలాగే స్వీకుల కోసం రాసుకున్న కథ చాలా బాగుంది. లూసిఫర్ లో మోహన్ లాల్ పాత్రని ఎక్కడ ముగించారో ఎంపురాన్ సినిమాని అక్కడి నుంచే మొదలు పెట్టారని చెప్పాలి. అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం విదేశాలు నడుస్తుంది. ఒరిజినల్ కథకు సంబంధం లేకుండా డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ కే లూసిఫర్ చనిపోయినట్టు చూపించి సెకండ్ హాఫ్ లో తిరిగి అతడు బతికే ఉన్నాడని చెప్పడం దర్శకుడు టార్గెట్. ఇలాంటి సన్నివేశాలు కథలు తెలుగు ప్రేక్షకుడు కొత్త కాదు. ఇలా తెలుగు ప్రేక్షకుడు తెలిసిన పాయింట్ ని చెప్పడానికి చాలా టైం తీసుకున్న దర్శకుడు. ఈ క్రమంలో వచ్చిన చర్చ్ ఫైట్ లాంటి ఎపిసోడ్ కొన్ని బాగున్నప్పటికీ ప్రేక్షకుడు సాగనాన్ని పరీక్షించింది ఫస్ట్ హాఫ్. సినిమా ప్రారంభమైన సరిగా గంట వరకు మోహన్ లాల్ ఎంట్రీ లేదంటే ఈ సినిమా స్క్రీన్ ప్లే ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ గంటల్లో మనకు కనీసం పృథ్వీరాజు కూడా కనిపించాడు. మొత్తానికి ఇంటర్వెల్కి వచ్చేసరికి కథని గాడిలో తీసుకొచ్చాడు దర్శకుడు. ఒక్కొక్క చిక్కుముడి విప్పుతూ సస్పెన్స్ రివీల్ చేస్తూ సెకండ్ హాఫ్ నుంచి సినిమా గ్రిప్పింగ్ గా సాగింది. క్లైమాక్స్ లో భారీ ఫైట్ పెట్టి మరోసారి విసుగు తెప్పించాడు దర్శకుడు. ఓకే, అంతా అయిపోయిందనుకున్న టైంలో ఈ ఫ్రాంచైజీలో పార్ట్ 3 కూడా ఉన్న విషయాన్ని చివరిలో సవీరంగా సుదీర్ఘంగా చెప్పుకొచ్చాడు దర్శకుడు. గమ్మత్తైన విషయం ఏమిటంటే అసలు స్టీఫెన్ ఎవరు, అతడి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటన్నది ఈ సినిమాలో చెప్పలేదు. ఇది పూర్తిగా పృథ్వీరాజ్ క్యారెక్టర్ చుట్టూ అల్లిన కథ. ఇక నటీనటుల గురించి మాట్లాడుకుంటే పడుతూ లేస్తూ సాగిన ఎంపురాన్ సినిమాలో మోహన్ లాల్ గారు 1 మ్యాన్ షో చేశారు. మరోసారి తన స్వాగ్తో ఆకట్టుకున్నారు మోహన్ లాల్ గారు. క్రేజ్, పాపులారిటీ ఒక స్థాయిని దాటిన తర్వాత భారీ డైలాగులు చెప్పనక్కర్లేదని, భారీ ఫైట్స్ చేయనక్కర్లేదన్న విషయం ఈ సినిమాలో మోహన్ లాల్ గారిని చూస్తే అనిపిస్తుంది. ఆయన చూపు, నడక ఒక్కొక్కసారి నిశ్శబ్దం నుంచి కూడా ఆయన సన్నివేశాన్ని పండించిన తీరు మెచ్చుకోకుండా ఉండలేం. అలాగే టొవినో థామస్ పాత్రని సరిగ్గా రాసుకోలేదనిపించింది. అతన్ని డైరెక్ట్ గా నెగిటివ్ షేడ్లో పరిచయం చేశారు. అతను మారడానికి కారణాలు చెప్పడానికి 3 గంటల సినిమాలో 2 నిమిషాలు కూడా కేటాయించలేకపోయారు దర్శకుడు. అలాగే మంజు వారియర్ తన నటనతో ఆకట్టుకున్నారు. చేతికి సంఖ్యలు వేసి తీసుకెళ్లిన సీన్లో ఆమె బాగా హైలైట్ అయ్యారు. అలాగే లూసిఫర్ లో కనిపించే నటులంతా పార్ట్ 2 లో కూడా ఉన్నారు. తాము పాత్రను చేసుకుంటూ పోయారు. అలాగే టెక్నికల్ గా ఈ సినిమాలో సినిమా ఫోటోగ్రఫీ బాగుంది. ఎంచుకున్న లొకేషన్లు వాటిని స్క్రీన్ పై చూపించే విధానం కొత్తగా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సాగదీసినట్టుగా అనిపించినా సరే కూర్చోబెట్టగలిగిందంటే దానికి కారణం సినిమా ఫోటోగ్రఫీ. ఇంటర్వెల్ ఎపిసోడ్, చర్చ్ ఫైట్, ఫారెస్ట్ ఫైట్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. క్లైమాక్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆశించిన స్థాయిలో లేదని చెప్పాలి. పాన్ ఇండియా సినిమాకు ఏ మాత్రం తీసుకునే విధంగా ఈ సినిమా ఉంది. తెలుగు డబ్బింగ్ లో మరింత శ్రద్ధ తీసుకుంటే బాగుండేది అనిపించింది. మొత్తంగా చూసుకుంటే ఎంపురాన్ సినిమా కథాపరంగా కొత్తదేం కాదు. ఇందులో ట్విస్టులు, హీరో ఎలివేషన్లు తెలుగు ప్రేక్షకులకు అసలు కొత్త కాదు. కంటెంట్ కంటే ఎలివేషన్లు, గ్రాండర్ లుక్ కోసం ఎక్కువ తాపత్రపడ్డారు దర్శకుడు. మోహన్ లాల్ నటన, గ్రాండ్ విజువల్స్ కోసం కాస్త ఓపిక పట్టి ఈ సినిమాను ఒకసారి అయితే చూడొచ్చు.